హాయ్ అండి అందరికీ. మేము మొన్న ప్రయాగ్రాజ్ కుంభమేళాకి 10 రోజులు వెళ్ళి వచ్చాం. వచ్చేసరికి మా బాల్కనీ గార్డెన్ అంతా 10 డేస్ నీళ్లు లేక మొత్తం ఎండిపోయినట్టు అయిపోయాయి అన్నీ. ఈరోజు వాటిని కాస్త సెట్ చేద్దామని కూర్చున్నాను. అలాగే మొన్న మీషోలో తీసుకున్న స్టాండ్స్ వీటి కింద పెడదామనుకుంటున్నాను. అవి ఎలా సరిపోతాయో చూద్దాము. చాలా బాగున్నాయండి గట్టిగా. ఈ చిన్న చిన్న పైపులు మా ఇంటి వర్క్ జరిగినప్పుడు మిగిలినవి నేను కట్ చేసి పెట్టాను. కానీ వాటితో ఏమవుతుందంటే వాటి వెనుక ఊడ్చినప్పుడు కోతులు ఎగరడం వల్ల కుండీలు కింద పడి పగిలిపోతున్నాయి. ఈ కుండీలు కూడా నేనే చేసుకున్నానండి ఇంటి పని జరిగేటప్పుడు. అది మళ్ళీ ఒక వీడియోలో చూపిస్తాను. ఈ స్టాండ్స్ తీసేసి ఈ స్టాండ్స్ పెడదాం అనుకుంటున్నాను. ఇవి పెడితే ఎలా ఉంటుంది, కుండీకి సరిపోతుందా లేదా చూద్దాం ఇప్పుడు. కరెక్ట్ సరిపోయాయి, చక్కగా వెడల్పు సరిగ్గా సరిపోయింది. చక్కగా పూలు పూసేదండి, నీళ్లు లేక అలా ఎండిపోయింది మొత్తం. అన్నీ తీసి పెడదామనుకుంటున్నాను. అప్పుడేదో అవసరానికి అవి పెట్టాను కానీ అవి బాలేవు, కదిలితే పడిపోతున్నాయండి కుండీలు. ఇప్పుడు నేను పలిపోయిన కుండీని కూడా మీకు చూపిస్తాను. ఇది మా బాల్కనీలో ఒక పక్క గోడ అండి. సరిగ్గా సరిపోయాయి. ఇప్పుడు నేను పలిగిపోయిన కుండీని చూపిస్తాను మీకు. మొన్న కోతి ఎగరడం వల్ల ఈ కుండీ పలిగిపోయింది. చాలా బాధేసిందండి. అది చేతితో చేసుకున్న కుండీలు కాబట్టి ఒక్కటి విరిగిపోయినా కూడా చాలా బాధేస్తుంది. అవే కొన్నాయి అయితే ఒకటి పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు అనుకోవచ్చు. ఒక్క రకంగా అన్నీ చేసుకున్నానండి ఒకటే సైజులో. ఇలా పలిగిపోయిన దానికి అలా వైర్ కట్టి పెట్టాను. దీనికి కూడా కొద్దిగా నేను సిమెంట్ కలిపి టైం దొరికినప్పుడు పెడతాను, అప్పుడు ఆగుతుంది. ఇదండి నేను శుభ్రం చేసి పెట్టిన స్టాండ్స్. చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ఓమాకు చెట్టు అండి. దీంట్లో ఇది కాశీబుడ్డ పళ్ళ చెట్టు మొలిచింది. ఇది రణపాల, చాలా ఉన్నాయి కానీ పీకేసాను, ఇప్పుడు మళ్ళీ మొలకలు వస్తున్నాయి. ఇది పెన్సిల్ మల్లె. ఇది లిల్లీ అండి, రెడ్ లిల్లీ. ఇది చెన్నంగి ఆకు, నీళ్లు లేక అంతా ఎండిపోయింది. ఇది పింక్ కలర్ పెటూనియం, పూలు పూసినప్పుడు చూపిస్తాను. ఇది అలవీరా. ఇది షో చెట్టు అండి, అది కొమ్మ తెచ్చి పెట్టాను. ఈ శంకు పూలల్లో ఇంట్లో 2 కలర్స్ ఉన్నాయండి. ఒకటి వైటు, రెండోది బ్లూ. 2 కలర్స్ పెట్టి బైండింగ్ వైర్తో ఇలా గుండ్రగా చుట్టాను. పూలు పూసినప్పుడు చాలా అందంగా ఉంటుంది, పూసినప్పుడు చూపిస్తాను. ఇదండి ఈరోజు నేను చేసిన మా బాల్కనీ పని. నచ్చితే లైక్ చేయండి.